అదేవిధంగా తదుపరి డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారు, ఆనరబుల్ ఎమ్మెల్యే మానకొండూరు. కుదరక రాలేక ఈరోజు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మనసున్న మహారాజు, దళితుల పట్ల సంపూర్ణ అవగాహన ఉన్న వ్యక్తి. ఆయన చుట్టుపక్కల ఎస్టీలు ఉంటారు, ఆయన చుట్టుపక్కల మేమందరం దళిత నియోజకవర్గాల వాళ్ళం ఉంటాం. మా మనసున్న మహారాజు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి, అదేవిధంగా ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి మాజీ డిప్యూటీ సీఎం శ్రీహరి గారికి, ప్రస్తుత విప్ లక్ష్మణ్ కుమార్ గారికి, వివేక్ వెంకటస్వామి గారికి, డాక్టర్ రామచంద్ర నాయక్ గారికి, అదేవిధంగా ఇతర శాసనసభ్యులు ఆదినారాయణ గారికి, వెంకటేశ్వర్లు గారికి, ఎడమ బుజ్జు గారికి, నాగరాజు గారికి, మరి కర్ణాటక నుండి వచ్చిన శ్రీనివాసన్ గారికి, తమిళనాడు నుండి వచ్చిన తమిళన్ గారికి, ఇతర అధికారులకు, మంచి ఉపన్యాసాన్ని ఇచ్చిన శ్రీనివాస్ గారికి అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా ఈరోజు దళిత ఎంటర్ప్రైజెస్ కావాలని చాలామంది కోరుకుంటా ఉన్నారు. వారందరికీ చాలా విషయాలను చాలామంది మాట్లాడినారు. చిన్న చిన్నవి అంటే మనం ఇంకా మన ఆలోచన చాలా పెద్దగా ఉండాలన్న ఆలోచనతో, ఎందుకంటే చాలా పెద్ద ఆలోచన కలిగినటువంటి మంత్రి మనతో ఉన్నారు. ట్రాక్టర్లు, ఆటోలు, ఈ చిన్న చిన్నవి కాకుండా ఒక పెద్ద ఇండస్ట్రీ పెట్టడానికి మీరు సహకరించాలని నేను కోరుతా ఉన్నాను. ఈ రోజుల లోపల పెద్ద ఇండస్ట్రీ అంటే, నేను డాక్టర్ని, మరి ఫార్మా ఇండస్ట్రీ చాలా పెద్దది. ఫార్మా ఇండస్ట్రీకి కావాల్సింది ల్యాండ్ కావాలి. ల్యాండ్ కావాలంటే మా కర్ణాటక శ్రీనివాసన్ గారు చెప్పినట్టు అక్కడ 75% సబ్సిడీ ఉన్నది ల్యాండ్ మీద. ఆ పాలసీని, ఆ కర్ణాటక పాలసీ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ గుడ్ టు అడాప్ట్ ఇట్ సెల్ఫ్. ఈవెన్ దో శ్రీనివాసన్ హ్యాస్ ఇన్వైటెడ్ us to see their policies and to ask all of us to come to the Karnataka. Thank you sir for your invitation also. ఆ పాలసీ బాగున్నది కాబట్టి నేను మన మంత్రివర్యులను ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సబ్సిడీ విషయమే కానీ, ల్యాండ్ సబ్సిడీ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. రెండవది, కొల్లాటరల్ సెక్యూరిటీ లేకుండా ఇన్స్టెడ్ ఆఫ్ బ్యాంక్ గవర్నమెంటే ఒక 4% ఇంట్రెస్ట్కి ఇస్తే చాలా బాగుంటుందని, అదేవిధంగా దాని రీపేమెంట్ షెడ్యూల్ని కూడా ఒక 3 years కాకుండా దళితులైన వారు ఎవరు తీసుకున్నా కూడా మినిమం ఒక కంపెనీ టేక్ ఆఫ్ చేయాలంటే చాలా టైం పడుతుంది. అది కూడా కొంచెం ఎక్స్టెండ్ చేయాలని నా స్వంత అభిప్రాయం ఇది. కాబట్టి దయచేసి దళితులను మీరు ప్రోత్సహించే విధంగా మా శ్రీహరన్న చెప్పినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం దళితుల కోసం ఉన్నది. దళితులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉండాలని కోరుకుంటారు. కాబట్టి మీరు ఆ దిశగా ఎంతో మందిని, మీకు చాలా పెద్ద గొప్ప హృదయం ఉన్నది, మంచి మనసు ఉన్నది, దళితుల కోసం సహాయం చేసే నేచర్ మీకున్నది కాబట్టి, భగవంతుడు ఇచ్చినాడు కాబట్టి తప్పకుండా దళితులను ఎంతో మందిని ఎంటర్ప్రీనర్స్గా మీరు తయారు చేయాలని నేను కోరుకుంటూ, తప్పకుండా అన్ని విషయాలను పరిగణలోకి తీసుకొని మీరు మమ్మల్ని అందరినీ ప్రోత్సహించి ముందుకు నడిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. డాక్టర్ కె సత్యనారాయణ సార్ గారికి ధన్యవాదాలు.